వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. లిటిల్ హార్ట్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా కాలేజెస్లో స్టూడెంట్స్ కాస్త గ్యాప్ దొరికితే మాట్లాడుకునే మాటలు లిటిల్ హార్ట్స్ సినిమా గురించి. ఇంతగా యూత్కి కనెక్ట్ అయింది. సరే యూత్కి కనెక్ట్ అయింది కదా, పెద్దవాళ్ళు ఏమన్నా చూడకూడని సినిమానా అంటే కుటుంబం అంతా కూర్చొని హాయిగా నవ్వుకుంటూ ఏజ్ వాళ్ళైనా వాళ్ళ ఎంగేజ్లోకి వెళ్ళి అబ్బా మేము ఇలాగే చేసాం కదా అనుకునేంత గొప్పగా వచ్చిన సినిమా, సూపర్ సక్సెస్ అయిన సినిమా. ఆ సినిమాకి డిఓపిగా పనిచేసిన సూర్య బాలాజీ ఈరోజు మనతో ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే అండి. సూర్య గారు, మీరు ఇంతకుముందు కూడా వర్క్స్ చేశారు అండ్ ఇది లిటిల్ హార్ట్స్. లిటిల్ హార్ట్స్ చాలా మందికి ఒక మంచి గుర్తింపునిచ్చింది, అందులో మీరు కూడా ఒకరు. అండ్ క్రేజీ టీమ్ మీరంతా కూడా, అంత యంగ్, మీకున్న క్రియేటివిటీ, ప్యాషన్ అంతా సినిమాలో చూపించారు. ఈ ఆఫర్ ఎలా వచ్చింది? ఫస్ట్ బేసిక్గా నేను ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ పీపుల్స్ మీడియాలో చేశాను. సో అది ఇంకా అండర్ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఉంది. సో అక్కడ నాకు బిట్టు అనే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పరిచయం అయ్యారు. సో వాళ్ళు నన్ను మార్తానికలో ఇట్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అని జస్ట్ కైండ్ ఆఫ్ రెఫరల్ ఇచ్చారు. అండ్ ఆల్సో మేఘమ్ వాస్ బిఫోర్ టైప్డ్ విత్ ఈటీవీ వినోద్. ఓకే. సో అక్కడ ప్రొడ్యూసర్ ఉన్న నితిన్, ఈటీవీ నితిన్ గారు. సో ఆయన కూడా ఏంటంటే నా వర్క్కి చాలా ఫ్యాన్. ఆయన ఎప్పుడు చూసినా నీ వర్క్కి చాలా ఫ్యాన్ అంటుంటారు. సో అట్లా అన్ని సైడ్ నుంచి ఆటోమేటిక్గా కొంచెం రాసి పెట్టి ఉంది అనుకుంటా లిటిల్ హార్ట్స్లో. సో అట్లా టూ మెనీ పీపుల్ సజెస్టెడ్ మీ టు మాతాన్. సో దట్స్ అ వర్క్. ఓకే. అంతకుముందు మీరు చేసిన సినిమాలు ఏమేంటివి? నేను నా ఫస్ట్ ఫిలిం వచ్చేసి అసిస్టెంట్గా వర్క్ చేయడం అనేది సవ్యసాచి. అవును. సో ఫస్ట్ ఫిలిం సవ్యసాచి, సెకండ్ ఫిలిం వెంకిమమ్మ అగైన్స్ నాగ చైతన్య గారితో చేశా. తర్వాత 90 ml అనే ఒక సినిమా, తర్వాత 90 ml అని కార్తికేయ, తర్వాత మాస్ట్రో అని నితిన్తో, వాతి కూడా చేశా. వాతి చేశా, తర్వాత లాస్ట్కి దేవరా చేశా. సో ఇదంతా యువరాజ్ గారు అని నా గురువు గారు. సో ఆయనతో ట్రావెల్ చేశా. తర్వాత ప్రసాద్ మురేల గారితో ఒక ఫిల్మ్ వెంకిమమ్మ చేశా. తర్వాత రాండీ సార్తో, రత్నవేలి గారితో దేవరాలో ఒక కైండ్ ఆఫ్ ఒక 60 days వర్క్ చేశారు. ఓకే. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెయిన్ డిఓపిగా చేసింది మీరు? మెయిన్ డిఓపిగా చేసింది ఫస్ట్ యాజ్ అ ప్రొడక్షన్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో చేసిన మేఘం. ఓకే. సెకండ్గా చేసింది లిటిల్ హార్ట్స్. సో ఫస్ట్ చేసిన ఫిలిం అది కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ ఉంది. సో సెకండ్ చేసిన ఫిలిం ఫస్ట్ రిలీజ్ అయింది. ఇప్పుడు మీకు ఇది ఒక రకంగా టాస్కే కదా, ఇలా ఒప్పుకున్న 2015 అక్కడలాగా చూపించాలి. ఏముందిలే 10 సంవత్సరాలు అనుకుంటారు కానీ 10 yearsలో చాలా చేంజెస్ వచ్చాయి. అదంతా మీరు ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు? ఇప్పుడు బేసిక్గా అప్పుడు కైండ్ ఆఫ్ కలర్స్, కాస్ట్యూమ్స్, ఇంట్లో ఉన్న పెయింట్ నుంచి, క్యారెక్టర్ కాస్ట్యూమ్ నుంచి మనం సినిమాకి ఒక కలర్ ప్యాలెట్ ఫిక్స్ అవుతున్నాం కదా. సో దానిలో కొంచెం టు ద కోర్ రియాలిటీ మనం ఏదంతా అవాయిడ్ చేయొచ్చు విజువల్లో, మనం ఆ పీరియడ్, ఇప్పుడు కరెంట్ పీరియడ్ని రిజిస్టర్ కాకుండా ఉండడానికి చూసుకుని వర్క్ చేశాం. సో మోస్ట్లీ ప్యాలెట్స్ వర్క్ చేశాం. బేసిక్గా టూ మచ్ ప్యాలెట్ ఉండదు ఈ ఫిలింకి, ఎందుకంటే ప్యాలెట్ అంటే ఇప్పుడు కైండ్ ఆఫ్ ఒక సింగిల్ టోనల్ ఫిలిం కాదు కదా ఇది. ఇప్పుడు ఎట్లా అంటే మన ఇంట్లో జరిగినట్టు స్టోరీలో ఉండాలి, మన ఇంట్లో ఎట్లా ఉందో జరగాలి. టూ కన్స్ట్రక్టివ్, టూ ప్రిసైజ్గా ఉండకూడదు. సో ఎట్లా మన ఇంట్లో క్యాషువల్గా ఉంటుందో సో అట్లా వర్క్ చేశాం. ఓకే. మీకు ఫస్ట్ స్టోరీ చెప్పారా? చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? సో ఫస్ట్ మార్తాండ్ స్టోరీ చెప్పలేదు, ఒక హాఫ్ అన్ అవర్ నరేషన్ ఇచ్చిండు. నరేషన్ ఇస్తే మనోడు నరేషన్ ఎట్లా ఉంటుందంటే స్క్రిప్ట్ చూసి చదువుతాడు, నరేట్ చేయడు. అంటే బికాజ్ అది కంప్లీట్ నాకు ఫస్ట్ అర్థం కాలేదు, బికాజ్ అది కంప్లీట్ డైలాగ్ బేస్డ్ కాబట్టి మనోడు చూసి చదువుతుంటాడు. నేను చెప్పాను, అడిగాను, మార్తాన్ మీకు అది రీడింగ్ కంఫర్టబుల్ లేదంటే మీరు ఫ్రీగా నరేట్ చేయండి, ప్రాబ్లం లేదు. లేదు ఇట్లానే చేస్తాను నేను ఫస్ట్ టైం మేట్ చేసినప్పుడు. ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చిండు. హాఫ్ అన్ అవర్ ఇచ్చి ఇట్లానే ఉంటుంది సినిమా మొత్తం అని అన్నాడు. ఫుల్ నరేషన్ ఎప్పుడు సార్? లేదు మీరు స్క్రిప్ట్ చదివి అన్నాడు. తర్వాత స్క్రిప్ట్ చదివితే సో ఇట్ వాజ్ సో రిలేటబుల్. సో ఫ్రమ్ మనం కాలేజెస్లో లేదు ఇంటర్, నేనైతే చెన్నై చదివా, నాకు ఇంటర్ కాలేజ్ గురించి తెలియదు కాబట్టి. సో నాకు కంప్లీట్గా డైలాగ్స్ అయితే ఏదైతే ఉందో మనం అమ్మాయిలతో మాట్లాడుతుంటే ఫ్లర్ట్ చేస్తాం కదా. సో అదంతా కొంచెం మనం ఏదో మనం చేసింది ఇప్పుడు రాశాడ్రా అనిపించింది. సో తర్వాత ఐ ఫీల్ కంప్లీట్ రీడ్ చేసిన తర్వాత ఇట్ వర్క్ వెల్. సో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేయాలి అని ఐ షోడ్ మై ప్రీవియస్ ప్రాజెక్ట్ మేఘమ్స్ విజువల్స్ ఆల్సో టు దెమ్. సో
చూసిన తర్వాత హీ ఫెల్ట్ సో అంటే ప్రాపర్ ఉంటుంది మనం వర్క్ చేస్తామని హీ ఫెల్ట్. మీరు చాలా పెద్ద పెద్ద మీడియా సంస్థలతో కలిసి పనిచేశారు, మీరు పెద్ద పెద్ద వాటిల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మీకు ఒక జడ్జ్మెంట్ ఉంటుంది కదా. లిటిల్ హార్ట్స్ విన్న తర్వాత ఏమనిపించింది? లేదు, ఇప్పుడు నేను నా డిఓపి యువరాజ్ గారితో వర్క్ చేసినప్పుడు ఏం చేస్తానంటే మోస్ట్లీ ఆయన బేసిక్గా స్క్రిప్ట్ రీడ్ చేస్తారు. సో స్క్రిప్ట్ చేసిన తర్వాత ఆ స్క్రిప్ట్ ఎప్పుడైనా ఆయన ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆయన ప్రతి సినిమా నేను అడిగి తీసుకొని నేను ఆ స్క్రిప్ట్ చదువుతా. సో ఆల్మోస్ట్ నేను 8 to 9 ఫిల్మ్స్ వర్క్ చేశాను కదా. సో ఎవ్రీ ఫిల్మ్ ఎట్లా విజువల్లీ ట్రాన్స్లేట్ అయింది, ఎట్లా స్క్రీన్లో వర్క్ అయింది అనేది ఒక కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ చెప్పొచ్చా లేదా ఐడియా చెప్పొచ్చా అంత నేర్చుకున్నానని తెలియదు కానీ బట్ ఐ కుడ్ సెన్స్ దట్ దిస్ విల్ వర్క్ అని. ఓకే. సో లిటిల్ హార్ట్స్ స్క్రిప్ట్ చదివినప్పుడు కూడా ఇది ప్రాపర్ హిట్, ఇంత పెద్ద హిట్ అవుతుంది అదంతా కాదు, బాగుంది, రిలేట్ అవుతుంది, ఖచ్చితంగా అందరికి మనకు నచ్చినట్టు అందరికి నచ్చుతుంది అని నేను అనుకున్నాను. కానీ ఎంత పెద్ద హిట్ అయిందండి అసలు. ఎక్కడ చూసినా యూట్యూబ్లో ఇదే, ఇన్స్టాగ్రామ్లో ఇవే మీమ్స్, ఇవే రీల్స్. అసలు ఒక జ్వరం, ఫీవర్ అంటారు చూడండి, అలా ఉంది ఇప్పుడు లిటిల్ హార్ట్స్ ఫీవర్ అంతా. నేనే మా రీల్స్ 2 రీల్స్ తిప్పితే ఒక రీల్ లిటిల్ హార్ట్స్ రీలే వస్తుంది. అండ్ మీరు చెప్పండి, ఇప్పుడు చెన్నైకి ఇక్కడికి తెలుగు రాష్ట్రాలకి లాంగ్వేజ్ చేంజ్ ఏమో, కల్చర్ చేంజ్ ఏమో, కానీ ఎమోషన్స్ సేమ్ ఉంటాయి కదా. ఇంటర్మీడియట్లో అదే ఇమ్మెచ్యూరిటీ, అబ్బాయిలు అదే అమ్మాయిలు ఫ్లడ్ చేయడం, అది చూసినప్పుడు మీకు రిలేటెడ్ ఏమైనా అనిపించింది అక్కడ కల్చర్కి? అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, లాంగ్వేజ్ ఒకటే అనుకుంటున్నా. సో ఇప్పుడు ఎక్కడైనా ఎమోషన్ ఒకటే కదా, సో భాషలు మాత్రమే డిఫరెన్స్. సో అందువల్ల అక్కడ ఇక్కడ అన్నీ ఒకటే. ఏమి అక్కడ 11th 12th చెప్తాం, ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చెప్తాం, అంతే డిఫరెన్స్ అనిపించింది. మీకు క్రేజీగా అనిపించిన సీన్స్ ఏంటి చేస్తున్నప్పుడు? క్రేజీగా అనిపించింది నాకు కొన్ని క్యూట్ అయిన సీన్స్ ఉంటుంది. ఏదైతే ఆమె జారి పడిపోతుంది టెర్రస్లో, సో పడిపోయిన తర్వాత అయిపోతాడు, అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చి నువ్వు బాధపడదు కాకపోతే అని డైలీ నడుస్తూ ఉండు పోతుంది అని అంటే చిన్న చిన్న ఎట్లా అంటే అతను మార్టన్స్ రైటింగ్లోనే ఆ కైండ్ ఆఫ్ ఒక ఇన్నసెన్స్ ఉంది. ఇప్పుడు చాలా సినిమాలు చూస్తున్నాం, చిన్నపిల్లలు పెద్దవాళ్ళ మాట్లాడతారు, ఆ చిన్నపిల్లలు ఇన్నసెన్స్ ఉండదు సినిమాలో. సో ఆ ఇన్నసెన్స్ ఉండడమే ఈ ప్రాజెక్ట్కి వర్కౌట్ అయింది. అవును అవును. ప్రపోజల్ సాంగ్ ఉంది చూడండి, లిటరల్గా తన స్క్రీన్ మీద మేము చూసాము. వండర్ఫుల్ అబ్బాయి గెటప్, ఆ జుట్టు, ఆ ఎడిటింగ్ ఒకటి, ఇంకా అందులో గుండెలోంచి ఇలా అప్పట్లో పెళ్లిళ్ళకి చేసేవారు ఇలాంటి ఎడిటింగ్, పువ్వుల్లోంచి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రావడాలు. దాని ముందేం జరిగింది డిస్కషన్? సినిమా బేసిక్గా ఏంటంటే డైరెక్టర్కి ఒక రెఫరెన్స్ ఉండే, సో స్క్రిప్ట్లోనే ఒక మనకి ఒక రెఫరెన్స్ సాంగ్ ఉండే. సో ఆయన వాళ్ళు చేసిన సాంగ్ ఒకటి ఉండే, ఒక కైండ్ ఆఫ్ చప్రీ సాంగ్. సో ఎట్లా అంటే ఇప్పుడు సీజన్లో చప్రీ సాంగ్ చాలా ఆల్బమ్ సాంగ్స్ ఫేమస్ కాబట్టి అప్పుడు, సో దాన్ని మనోడు చేస్తే ఎట్లా ఉంటుందని మనోడు మాత్రం ఇమాజిన్ చేసుకున్నాం. సో ఏంటంటే నాకు చూస్తే ఆ వీడియో సాంగ్ చూస్తే చప్రీ అనిపించాలి, అంత మంచిగా అనిపించకూడదు, నువ్వు మంచిగా తీకు, చప్రీగా బ్రైట్గా ఉండాలి, అటు ఇటు ఇష్టం ఉండాలి అని చెప్తే, సో వీ హ్యాడ్ కైండ్ ఆఫ్ రెఫరెన్స్. సో ఆల్మోస్ట్ సిమిలర్గానే షూట్ చేసి సో వర్కౌట్ చేసాం. సో ఆ సాంగ్ అది ఇప్పుడు థియేటర్లో చూస్తుంటే పడి నవ్వుతున్నారు ఆ సీక్వెన్స్. అదే హాంటింగ్ ఉంది అసలు. అందులో కంచి వాళ్ళ కార్తీని వాళ్ళ నాన్న ఎలా అయితే రిపీట్ మూడ్లో అదే గుర్తుకొచ్చిందో, మాకు లిటరల్గా మౌలే కనిపిస్తున్నాడు ఆ జుట్టు వేసుకొని, అంత దారుణంగా ఉంది అది. అంటే అందులో ఉన్న ఇంకో పాట కూడా సాడ్ది ఉంటుంది కదా, అది కూడా ఫన్నీగానే ఉంది. ఏంటి అది కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, ఏది ఉన్నా ప్యాథోస్ చేయకూడదు. ఆ ఏజ్లో ఎట్లా ఉంటుంది, ఆమె తిన్నదా లేదా, ఏం చేస్తుందో, ఆమె ఇప్పుడు ఏం చేస్తుంటుంది, పడుకుంటుందా కూర్చుంటుందా, మెసేజ్ చేస్తే రిప్లై రాలేదు, బ్లాక్ చేసిందా, సో ఈ మైండ్ సెట్ ఉంది కదా, అది లిరిక్గా కన్వర్ట్ చేసిండు. సో బేసిక్గా సో దాన్ని ఎట్లా ఈజీగా ట్రాన్స్లేట్ చేయొచ్చు, దాని ఆ సాంగ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా మేము విజువలైజ్ చేసాం. వాడు తింటుంటాడు, లైట్ చిన్న కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఇన్నసెన్సే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే ఉంటుంది. మీకు టఫ్ అనిపించింది ఎక్కడైనా? అంటే 2015లోకి తీసుకెళ్ళాలి, మాకందరికి ఇది చాలా ఫన్ మూవీ అనిపించింది, బట్ టెక్నికల్గా డిఓపి పరంగా దట్ నాట్ ఎట్ ఆల్ ఫన్ కదా. ఎక్కడ కొంచెం అటైనా ప్రతిదీ కౌంట్ చేస్తారు, ఈ సినిమాలో ఇది మైనస్ ఇది ప్లస్ అని. బట్ ఆ సక్సెస్లో మీ పార్ట్ అద్భుతంగా ఉంది. దానికోసం మీరు తీసుకున్న జాగ్రత్తలు, మీ డైరెక్టర్ని కన్విన్స్ చేసింది ఏంటి? మాత్రం నేను ఏం ఫిక్స్ అయ్యామంటే ఫస్ట్ నుంచి ఇది చాలా లైవ్లీగా ఉండాలి సినిమా. సో అంటే ఇప్పుడు ప్రాపర్ స్టేజ్డ్గా ఉండకూడదు సీక్వెన్స్. సో వాళ్ళు మాట్లాడుతుంటే మనం ఇక్కడి నుంచి షూట్ చేసినట్టు ఉండాలి, యాజ్ సింపుల్ అని అనుకున్నాం. సో అండ్ ఆల్సో ఇది టూ మచ్ ఆఫ్ లైవ్ లొకేషన్లో షూట్ చేయాలి అనుకున్నాం. సో
సిటీ రోడ్స్లో ఇప్పుడు మనకి మెయిన్ చార్మినార్ లేదు, నగర్ దగ్గర కూడా ఇక్కడ చేసినట్టున్నారు. సైనిక్పూర్లో చేసాం. సైనిక్పూరి, సైనిక్పూరి, యశ్వరావు నగర్, తర్వాత ఈసీఎల్, ఇక్కడంతా ఆల్మోస్ట్ లైవ్గా షూట్ చేసాం. సో ఇలా అండి మీకు కష్టం అవ్వలేదు అంటే హైదరాబాద్ ఎక్కడ ఏ మూలకు వెళ్ళినా ట్రాఫిక్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, మీరు ఎలా మేనేజ్ లేదు. ఇప్పుడు ఆర్టిస్ట్ కంఫర్టబుల్ కాబట్టి మేము కైండ్ ఆఫ్ రన్ అండ్ గన్ షూట్లా. సో సింపుల్గా ఇప్పుడు మేము సీన్స్ అంతా అట్లా తీయలేదు. మాంటేజెస్ వరకు మేము ఏదైతే సాంగ్ మాంటేజెస్ ఉందో టు ఎస్టాబ్లిష్ కథ సైనిక్పూరి వైపూరి జరుగుతుంది కాబట్టి సో ఆ స్టోరీ అక్కడ చూపిస్తేనే నమ్మకం ఉంటుంది. ఇప్పుడు మనం అది తీసుకెళ్ళి ఆర్ఎఫ్సీలో సైనిక్పూరి వైపూరి అని చెప్తే అంత బిలీబిలిటీ అది సెట్ సినిమాలోనే ఉంటుంది. సో సైనిక్పూరి వైపూరి వెళ్ళి మనం ఆ మాంటేజెస్ షూట్ చేసుకున్నాం బేసిక్గా. సో లైవ్ లొకేషన్ చేస్తే బాగుంటుందని అక్కడే ఒక మనం మినిమలిస్టిక్ క్రూతో వెళ్ళి కొంచెం హిడెన్ కైండ్ ఆఫ్ థింగ్లోనే షూట్ చేసుకున్నాం. సో అవును, మౌలిక్ ఆల్రెడీ 90s మిడిల్ క్లాస్తో క్రేజ్ వచ్చింది. అక్కడ క్రౌడ్ ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిన సందర్భం ఉందా? చూసేవాళ్ళు ఏం డిస్టర్బ్ చేయరు, బట్ హీల్ రెస్పాండ్ వెల్ టు వచ్చే వాళ్ళకంతా. సో చూసిన వరకైతే ఎవరు డిస్టర్బ్ ఏం చేయరు, చేస్తున్నారు అక్కడ చేస్తున్నారు జస్ట్ చూసేవాళ్ళు అంతే. మార్తాండ్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? మార్తాన్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్లీ వర్కింగ్ స్టైల్. సో ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నేను మార్తాన్ అంటే డైరెక్టర్ని పిలవాలి, మార్తాన్ పిలవాలి అట్లా అంటే విడిన్ రెస్పెక్ట్ అని పర్సనల్గా కాకుండా వి ట్రావెల్ లైక్ ఎ ఫ్రెండ్ టుగెదర్ ఫర్ ఆల్మోస్ట్ 8 months. ఎందుకంటే నేను మార్తాన్, మౌలి, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్, తర్వాత అక్షయ్, తర్వాత నిఖిల్ అనే వీళ్ళ అందరూ ఫ్రెండ్స్లా మౌలి ఫ్లాట్లోనే ఉండేవాళ్ళం, అక్కడే తిరిగేవాళ్ళం, మండీలు తినేవాళ్ళం, వెళ్తాం. సో ట్రావెల్ చేస్తాం, లొకేషన్ దగ్గరికి వెళ్తాం. అట్లా అంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో షూట్ చేసిన ఫిలిం ఇది. అంటే ఇంత క్యాషువల్గా అయితే ఏ షూట్ నేను ఇంతకుముందు చేయలేదు. సో చాలా అంటే ఇట్లనే చేయాలి, మార్నింగ్ వెళ్ళాలి, లొకేషన్ వెళ్ళి వస్తాం, నైట్ షూట్ అయిపోయాక మేము మండి వెళ్ళేవాళ్ళం. సో అంటే టూ కన్స్ట్రక్టివ్ ఏం లేదు, టూ స్టేటెడ్. సో ఫ్రెండ్లీ జోన్ ఉండడం వల్లే ఆర్గానిక్ చేయగలం. అంటే అండ్ ఆల్సో మార్తాన్కి దీనికి బిఫోర్ ఒక ఫిల్మ్ ఎక్స్పీరియన్సెస్ ట్రావెల్ ఏం లేదు. సో ఈస్ కైండ్ ఆఫ్ ఓపెన్ బాక్స్ టైప్. సో ఇప్పుడు మనకి ఒక కన్స్ట్రక్టివ్ వేసిన తర్వాత అందరూ స్ట్రిక్ట్ టైమ్ లైన్స్ థింగ్స్ మారిపోతారు. సో అట్లా అతనికి ఒక కైండ్ ఆఫ్ ఇన్నసెన్స్ ఉంది. సో దానివల్ల నాకు కొంచెం మంచిగా అనిపించింది అంటే వర్క్ చేయడానికి కూడా. అతనికి ఒక కొత్త డైరెక్టర్ వస్తే టెక్నికల్గా సెకండ్ డైరెక్టర్ డిఓపి అంటారు. సో అట్లా ఎంత సపోర్ట్ చేయగలుగుతామో సో అంత సపోర్ట్ చేసి మేము అవుట్పుట్ ఫుల్ చేసాం. తను మాట్లాడిన ఫస్ట్ ఫిల్మ్ కానీ ఇంత సక్సెస్, ఇది ఒక రకంగా హ్యాపీనెస్, ఒక రకంగా రెస్పాన్సిబిలిటీ మీ అందరికీ కూడా. ఇప్పుడు మీది కూడా తను ఆఫ్టర్ సక్సెస్, ఇంత సక్సెస్ అయిన తర్వాత మీరు అంతా కలిసే ఉంటారు కదా. ఇప్పుడు కూడా అక్కడ మేము కలిసి వచ్చాము, ఈయన కలిసి విజయ్ దేవరకొండ గారిని కలిసి వచ్చాము. సో దీనికి తెలుసుకోవచ్చా? జస్ట్ అంటే పిలిచారు, వాంట్ టు మీట్ టీమ్ అని. సో మీ మార్తాన్, మౌలి, మీరు ఇంకా ఐని ఎంజాయ్ చేస్తున్నారు కదా సక్సెస్ ఐని. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5-6 days అయింది కాబట్టి ఆల్మోస్ట్ 7 days అయింది, 1 week అయింది. అంటే ఎట్లా చెప్పాలంటే వీ కుడెంట్ రియలైజ్ సో మెనీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ అస్ అనేది కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఎక్కువ తీసుకోవద్దు అనుకుంటున్నా, బట్ ఎంజాయ్మెంట్ ఉంది. అప్పుడప్పుడు రిలీజ్ అవుతున్నాం, అప్పుడప్పుడు చూస్తున్నారు కదా, వీళ్ళు చూడాలి కదా, వీళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళు చూస్తున్నారు కదా, హ్యాపీ. నేను అల్లు అర్జున్ గారు ట్వీట్ పెట్టారు, రవితేజ గారు ట్వీట్ పెట్టారు, చాలా మంది ట్వీట్ పెడుతున్నారు. సో దట్స్ సో హ్యాపీ టు సీ ఆల్ ద థింగ్స్. పెద్దవాళ్ళు అవుతున్న కొద్ది మెచ్యూరిటీ వస్తుంది. మేబీ మీరు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఇప్పుడు లేరు, మీకు 50 ఏళ్ళకు ఉండరు, బట్ మళ్ళీ అది అలాగే ఉంటుంది. అది చూసినప్పుడు మళ్ళీ పాతది ట్రిగ్గర్ అవుతుంది. అలా ప్రతి హీరో ఎంత ఏజ్ ఉన్న వాళ్ళైనా ఎందుకు ఆన్ చేసుకుంటున్నారు, అరే మనం ఇంటర్లో చేసిన పనులు రా అని కదా. అలా మీరు ఈ సినిమాలో రిలేట్ అయ్యేలాగా మీ మెమొరీస్ ఏమైనా ఉన్నాయా పర్సనల్గా? లవ్, ఇంటర్మీడియట్, సెపరేట్ డేస్. ఏదైతే ఫాదర్ సన్ సీక్వెన్స్ ఉంది కదా, మనం బయటికి వెళ్ళేసి వస్తాం, దొరికిపోతాం, ఎక్కడ వెళ్ళావు, ఎందుకు చదవు, నీకు ఇదే బొక్క, దీన్ని తీసుకు ఇవ్వాలా, ఇది ఇవ్వాలా. అయితే ఇంట్లో ఏ ఎగ్జామ్ అప్పుడు ఎంతో తిట్లు తీసుకున్నాం మా అమ్మ నాన్నతో. బట్ అట్లాంటి సీక్వెన్స్ నచ్చింది. అండ్ ఆల్సో ఈ ఏదైతే అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తారు కదా, సో పోయం చూసి ట్రాన్స్లేట్ చేసి రాయడం అట్లా కూడా నేను కూడా చేశాను. సో అదంతా చాలా రిలేటబుల్ అనిపించింది. అబ్బా ఇది ఇట్లనే అనేది కూడా చేసాం కదా అని. లవ్ స్టోరీస్ ఉన్నాయా మీకు ఏమైనా? లవ్ స్టోరీసా? ఉన్నాయి. అమ్మాయి నిజం చెప్పారు, లేవంటే ఎవ్వరు నమ్మరు ఇప్పుడు మిమ్మల్ని. అండ్ మీరేం చదువుకున్నారు, ఇంట్లో ఎలా ఒప్పుకున్నారు ఇలా డిఓపిగా వస్తాను అంటే? బేసిక్గా మా ఫాదర్ ఫోటోగ్రాఫర్.
సో DNA. సో మా ఫాదర్ ఏంటంటే ఇప్పుడు నేను ఎట్లా సినిమాటోగ్రఫీ కోసం ఒక ఓల్డ్ స్కూల్ మెథడ్లో ఒక అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ట్రావెల్ చేశాను. సో అట్లా ఫాదర్ కూడా వర్క్ చేయాల్సింది, బట్ వర్క్ చేసిన తర్వాత ఫ్యామిలీ కమిట్మెంట్స్ థింగ్స్ వల్ల హీ కుడెంట్ స్టెప్ ఆన్ ఫార్వర్డ్. తర్వాత ఎప్పుడు ఆయన ఎప్పుడు పడుకున్నప్పుడు సరే నా 10th 6th 7th నుంచి ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ ఫోటోగ్రఫీ. సో ఎప్పుడు మాట్లాడినా సరే, ఎందుకంటే నా చిన్నప్పుడు ఫొటోస్లో అన్నీ నేను కెమెరాతో ఉన్నదే ఉంటుంది. సో ఒక పాయింట్ తర్వాత మనకి ఒక ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ వస్తుంది. సో మేము ఫ్యామిలీతో ఒక ట్రిప్ వెళ్తే నాకు ఒక చిన్న కెమెరా, డిజిటల్ కెమెరా ఇచ్చారు. సో అప్పుడు నేను ఫొటోస్ తీసాను. సో ఆ ఫొటోస్కి ఒక కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ వస్తుంది కదా, సో అది బూస్టప్ చేసింది. సో ఆల్సో మా ఫాదర్ ఆయనకి పిసి శ్రీరామ్ గారు అంటే ఇష్టం. సో ఆయన గురించి చెప్పడం, ఆయన సినిమాల గురించి చెప్పడం, సినిమాటోగ్రఫీ గురించి చెప్పడం. సో ఇదంతా ఇట్ టుక్ మీ ఆన్ ప్రాసెస్లో నేను ఎట్లయినా సినిమాటోగ్రఫీ రావాలి, ఆయన అవ్వలేదని నాకు బాధపడడం. సో ఇప్పుడు నేను ఫీల్ అవుతాను, సో ఐ ఫుల్ఫిల్ హిస్ డ్రీమ్స్ అని. అంటే మీరు ఇది అవుతా అని డిసైడ్ అయ్యి దీనికి సంబంధించిన కోర్సెస్ చదివారా లేదా వేరే ఎడ్యుకేషన్? నేను ఫ్రమ్ ది ఫస్ట్ 6th 7th 8th నుంచి నేను దీన్ని ఫోటోగ్రఫీ చేయాలనుకుంటున్నా, తర్వాత సినిమాటోగ్రఫీ చేయాలనుకున్నా. నా ఇన్స్పిరేషన్ పిసి శ్రీరామ్ గారు. సో వీళ్ళంతా ఇన్స్పిరేషన్ ఉన్నప్పుడు, సో అప్పుడు ఐ మెట్ అంటే మా తమ్ముడు వాళ్ళ క్లాస్మేట్ ప్రసాద్ మురళి గారు, వాళ్ళ అబ్బాయి ప్రసాద్ మురళి గారు. ప్రసాద్ మురళి గారు సార్ ఎవరంటే సన్ ఆఫ్ సత్యమూర్తి, కాటమరాయుడు, వెంకిమామ కూడా ఆయన చేశారు. సో ఆయన వాళ్ళ సన్ని మా ఇంటికి డ్రాప్ చేసి అప్పుడప్పుడు ఉంటారు. సో అప్పుడు నేను నా తీసిన ఫొటోస్ అంతా చూపిస్తా సరే చూడండి అని చెప్తుంటే మా డాడీ కూడా చెప్తారు, మన వాడికి ఇంట్రెస్ట్ ఏదైనా మీరు చేర్చుకుని అంటే 12th కంప్లీట్ చేయని చూద్దాం. నేను 12th కంప్లీట్ చేశాను. 12th కంప్లీట్ చేశాను కదా, విస్కామ్ ఏదైనా విజువల్ కమ్యూనికేషన్ ఏదైనా కాలేజ్ జాయిన్ అవ్వమని చెప్పి, కాలేజ్ అయిపోయాక మనం ఎవరితోనో జాయిన్. కాలేజ్ అయిపోయిన తర్వాత నువ్వు ఇంకా దీని మీద స్టిక్ అయి ఉన్నావా, సరే ఓకే అని నన్ను యువరాజ్ అనే డిఓపితో సో నన్ను ఆయన సీరియస్నెస్ ని టెస్ట్ చేశారు. అంటే చాలా మంది 10th ఇంటర్లో మేము ఏదో అయిపోతాం అనుకుంటారు, అది ఎంత లాంగ్ టర్మ్ వాళ్ళు అది ఉన్నారు అనేది సీనియర్స్. అందుకే అది ఏం చేశారు, డిగ్రీలో ఏం చేశారు? నేను బిఎస్సి విజువల్ కమ్యూనికేషన్ అని, ఇట్స్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కోర్సే. ఇట్స్ అబౌట్ ఆల్ ప్రింట్ మీడియం ఉంటుంది, డిజిటల్ మీడియం ఉంటుంది. తర్వాత సెకండ్ ఇయర్ తర్వాత మనం స్పెసిఫికేషన్ చేస్తాం, డైరెక్షన్ టెలివిజన్ మీడియం ఆర్ విజువల్ మీడియం అని. సో ఐ టుక్ సినిమాటోగ్రఫీ, విజువల్ మీడియంలో చేసాను. ఐ డిడ్ అ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్. సో ఆఫ్టర్ దట్ ఐ టుక్ 3 months ఆఫ్ స్పాన్. మనం ఒక 3 months మెయిన్ మనం పీసీ సార్ ఫ్యాన్ కదా, సో అక్కడే వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఐ స్టూడ్ అప్ అండ్ ఐ ఫాలోడ్ హిమ్ ఆల్మోస్ట్ 2-3 months ఆ స్పాన్లో. బట్ హీ కుడెంట్ టేక్ ఇట్ అప్. నాతో చాలా మంది రాసిన చూస్తున్నారు కదా, హౌ కెన్ ఐ టేక్ యూ, ఐ కాంట్ అని ఆయన చెప్పిన. ఓకే, ఈ సో స్వీట్ యాక్చువల్లీ. అండ్ ఆల్సో ఐ ట్రైడ్ విత్ నిరోషా సార్. సో ఆఫ్టర్ దట్ ఐ ట్రైడ్ తిరు సార్. సో ఐ ట్రైడ్ ఆల్మోస్ట్ సో మెనీ పీపుల్. అండ్ ఆఫ్టర్ ఐ కేమ్ ప్రసాద్ సార్. లాస్ట్కి ప్రసాద్ సార్ని సార్ జాయిన్ చెప్పిందంటే ఓకే ఐ జాయిన్ యువరాజ్ గారు అని నాకు అక్కడ చెప్పి, దట్ వాస్ ఫస్ట్ ఫిలిం సవ్యసాచి. వాట్స్ యువర్ డాడ్స్ ఫీలింగ్ ప్రెజెంట్? ప్రస్తుతానికా, సో నేను ఇక్కడ రిలీజ్ అవ్వబోతుంది, డేట్ అంతా కన్ఫర్మ్ అయింది. ఫస్ట్ 12th ఉండే, తర్వాత 5th మారింది. సో డేట్ అంటే ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం టైట్గా జరిగింది. తర్వాత ఐ బ్రాట్ మై పేరెంట్స్ టు హైదరాబాద్. సో వచ్చి ఐ టుక్ దెమ్ టు మల్లికార్జున థియేటర్కి. పెయిడ్ ప్రీమియర్స్ వేశారు, ఆల్మోస్ట్ ఫుల్. 3 shows ఉన్నది, 30 shows అయింది. సో లోపల వెళ్ళడానికి వీల్లేదు, ఫ్రీ టికెట్, స్టూడెంట్స్ వరకు ఫ్రీ టికెట్స్ అని చెప్పారు, కొన్ని లిమిటెడ్ సీట్స్ వరకు. ఆల్మోస్ట్ గేట్ వర్ పంప్డ్ విత్ స్టూడెంట్స్. తర్వాత లోపల తీసుకెళ్తే సినిమా ఫస్ట్ పేరంతా పడిపోయి ఫస్ట్ రీల్ అయిపోయింది. సరే ఓకే అని సరే కూర్చోబెట్టేసా. సరే ఓకే కూర్చోబెట్టిన తర్వాత ఏంటది మిస్ అయిపోయింది, మళ్ళీ చూస్తామా, నా కజిన్స్ అంతా వచ్చారు. చూస్తే తర్వాత మా ప్రొడక్షన్ టీం నుంచి ఏం చేశారు అంటే సినిమా ఫస్ట్ నుంచి చేశారు. సో ఇట్ ఫెల్ట్ లైక్ కైండ్ ఆఫ్ ఎ మ్యాజిక్. సో ఇది చూడాలని ఉంది అని అనిపించింది. సో దే ఆర్ సో ఎమోషనల్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు సాటిస్ఫై మై ఫాదర్స్. అండ్ ఆయన ఫస్ట్ హ్యాపీనెస్ నాకు తెలిసి సినిమా థియేటర్లోకి వెళ్ళడానికి అంత జనం ఉన్నప్పుడే నా కొడుకు కొట్టేశారా అనుకున్నారు, సక్సెస్ కదా. వాళ్ళు సినిమా ఫస్ట్ పేరు పడింది ఏదంతా చూడరు, ఇంత రష్ అసలు ఇంతమంది చూస్తున్నారా అంటే. ఆ రోజు నేను జస్ట్ ప్రీమియర్ కోసం వీళ్ళని అరుస్తున్నారు అనుకున్నా. సో ఆఫ్టర్ దట్ ఐ టుక్ మై పేరెంట్స్ టు సంధ్య ఆల్సో. సో దే కేమ్ విత్ మీ. సో వచ్చిన తర్వాత సంధ్యలో కూడా దే వర్ కైండ్ ఆఫ్ అ లాఫింగ్ వేవ్స్.
సో క్రౌడ్ క్రేజీ ఉండేది. ఎట్లా చెప్పాలంటే అంటే వర్క్ అవుతుంది అన్నీ ఎంజాయ్ చేస్తారు. ఇలా ఉండుంటుంది కదా టీమ్. యా అంటే అప్పుడు కూడా ఎంజాయ్, ఏంటిది ఇంతమంది ఇట్లా నవ్వుతున్నారు, అంత మంచి జోక్ చేశారా మారుతాండు, అంత మంచి జోక్స్ రాశామా, ఎట్లా ఇంతమంది నవ్వుతున్నారా అని మారుతాను ఫీలింగ్. ఎంత నవ్వుతున్నారు. నేను లిటరల్గా ఇంటర్మీడియట్ పిల్లల్ని చూసాను, వాళ్ళు దే ఆర్ వెరీ క్రేజీ అబౌట్ అన్నట్టున్నారు. ఎట్లా పడి పడి కుర్చీ నుంచి కింద పడి నవ్వుతున్నారు. అది ఏంటి ఇంత అంటే మన కొంత మెచ్యూరిటీకి అర్థమైంది అనుకన్నా ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఓన్ చేసేసుకుంటున్నారు. చాలా చాలా పిక్చర్లా చూస్తున్నారు సినిమా లిటరల్గా. అండ్ నాన్న కొంచెం ఫోటోగ్రఫీ వర్క్ ఉంది కదా, ఏమైనా సజెషన్స్ ఇచ్చారా ఇక్కడ బాగుంది ఇక్కడ బాగుందని? ఎప్పుడు ఏ వర్క్ చేసినా నాకు ఫస్ట్ ఆడియన్స్ అయినాయి. సో ఐ షో ఆల్ మై వర్క్. సో మోస్ట్లీ షూట్ జరిగినప్పుడు కూడా ఈ ఫిలింది జస్ట్ ఈ గ్రాబ్స్ ఇమేజెస్ అంతా నేను పంపిస్తుంటా, అంటే లైటింగ్ది జస్ట్ పంపిస్తుంటా. ఎనీవే హీఈస్ నాట్ మచ్ ఎడ్యుకేటెడ్, బట్ హీల్ టెల్, అంటే ఆయనకి ఏమంతా తెలిసిందో అన్నీ చెప్తుంటాడు. సో ఎప్పుడు ఆయన ఒపీనియన్ ఉండేది. యువరాజ్ గారు ఏమన్నారు? యువరాజ్ గారు మొన్నే చూశారు, ఒక 3-4 days బ్యాక్ చూసి యు వాజ్ సో ప్రౌడ్. అంటే ఓకే మంచి హిట్ పడింది, ఫస్ట్ డెబ్యూట్ ఇంత జరగడం చాలా ఇంపార్టెంట్ కెరియర్కి, సో నీకు జరిగింది, కీప్ ఇట్ అప్ అని చెప్పారు. హీ వాజ్ సో హ్యాపీ. అండ్ మీరు ఎక్కడ ఫెంటాబ్లెస్ వర్క్ అనిపించిందంటే, ఒక హీరోయిన్ ఇలా మణిరత్నం గారు లాగా చూపించినప్పుడు కెమెరామెన్కి వర్క్ ఉంటుంది, అక్కడ అంత స్కోప్ లేకుండా మీరు ఎవ్రీ ఫ్రేమ్ తను ఎంత బాగా చూపించారు. హీరోయిన్ ఆ జడలో ఇలా ఫేస్ కానివ్వండి వండర్ఫుల్గా చూపించారు. పర్టికులర్గా డైరెక్టర్ చెప్పారా, మీరు ఉన్న దాంట్లో అలా చూపించాలనుకున్నారా? లేదు, ఇప్పుడు బేసిక్గా మేము ఏం చేసామంటే, నేను కొంచెం ఈ ప్రాజెక్ట్కి స్టిక్ అయ్యి ఉండే. ఇప్పుడు మనం నాకు అనిపించింది అంటే, చాలా రోజు అయింది నేను థియేటర్లో అంత క్లోజప్స్ షార్ట్స్ చూసి చాలా రోజు అయిందని అనిపించింది. అంత పెద్ద 70mm స్క్రీన్లో ఒక క్యారెక్టర్ ఫేస్ ఫుల్ ప్రాపర్ ఒక చాపర్ షాట్లా చూసి నాకు చాలా రోజు అయింది అనిపించింది. సో ఐ షుడ్ మేక్ దిస్ సమ్ మూమెంట్స్ క్లోజప్ షాట్స్ చేయాలని అనిపించింది. బ్యూటిఫుల్ క్లోజప్స్ ఉండాలి, ఎందుకంటే ఇది కైండ్ ఆఫ్ ఎ క్యూట్ స్టోరీ కాబట్టి. ఐ వాంట్ మోర్ క్యూట్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ క్యాచ్ చేయడం, వాళ్ళ మొంటాజెస్ క్యాచ్ చేయడం, ఒక మంచి ఆడియన్స్ దే షుడ్ లవ్ ద క్యారెక్టర్స్ అని అనిపించింది. సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ మోర్ క్లోజప్స్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో మీరు చూస్తే ఆల్మోస్ట్ సినిమాలు చూస్తే టూ మచ్ ఆఫ్ క్లోజప్స్ ఉంటుంది. సో శివానీది, మౌలిది. సో నాకైతే సంధ్య థియేటర్లో 70mm చూస్తున్నప్పుడు క్రేజీ, అంటే చిన్న మొబైల్ ఫోన్లో మనం ప్రివ్యూ చూసి, మానిటర్లో ప్రివ్యూ చూసి, సో ఐ కుడ్ సీ మై ఇమేజ్ ఇన్ దట్ మచ్ బిగ్ స్క్రీన్ అన్నప్పుడు ఐఎమ్ సో హ్యాపీ. దీని తర్వాత మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి, కాల్స్లో బాగా గుర్తుంచుకోదగ్గ కాంప్లిమెంట్స్? యాక్చువల్గా నాకు రత్నవేలి గారు కాల్ చేశారు. సో హీ డిడ్ంట్ సీ ద ఫిలిం, బట్ I worked with him for just 60 days. So I felt so lucky after working with him. నాకు ఒక మంచి ఆఫర్స్ వచ్చినాయని నేను నమ్ముతున్నా. సో ఆయన చూడలేదు, ఆయన దుబాయ్కి సైమా అవార్డ్స్కి వెళ్ళానంటే. సో ఆఫ్టర్ ఇక ఇండియా వచ్చిన తర్వాత రేపు చూస్తా అన్నారు. సో వచ్చిన తర్వాత కాల్ చేసినాడు, అంటే చాలా పాజిటివ్ ఉంది, యంగ్ టీమ్ మంచిగా ఉంది, టూ మెనీ పీపుల్ చెప్తున్నారు నీ వర్క్ బాగుంది, నువ్వు బాగా చేసావని, ఐఎమ్ సో హ్యాపీ అని ఫీల్ అయ్యిండు. సో దట్ వాస్ అ స్పెషల్ మూమెంట్, వన్ ఆఫ్ ది స్పెషల్ మూమెంట్. యా. ఓకే, మీకు ఈ టీం అంతా కలిసి ఎన్ని రోజులు వర్క్ చేశారు కదా, అందరూ యూత్, వర్క్ కన్నా ఎక్కువ చిల్అవుట్ అయ్యామని ఎడిటర్స్ రీజన్ అన్నారు. మీకు మంచి ఫ్రెండ్స్ అయ్యారా, ఎవరు అయ్యారు ఈ గ్యాప్లో? ఈ గ్యాప్లో అందరి ఫ్రెండ్ ఎవరిని లేదని చెప్పలేనే. అంటే ఇప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్కి నాకు నా ఆర్ట్ డైరెక్టర్ నా క్లోజ్ ఫ్రెండ్ యాక్చువల్లీ. సో అంటే ఇప్పుడు నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు సో ఆమె గురించి. సో షీఈస్ ప్రెగ్నెంట్ నౌ, షీఈస్ కన్సీవింగ్ ఐ థింక్ అప్కమింగ్ డేస్లో. సో అంటే మనం ఫీమేల్ టెక్నీషియన్ని ఇండస్ట్రీలో చూడడం చాలా తక్కువ. సో అంటే ఈ ప్రాజెక్ట్కి ఏం కావాలో, ఎంత రియలిస్టిక్ అప్రోచ్ తీసుకురావాలో, సో నాతో పాటు కొలాబరేటివ్ వర్క్ చేసి సో ఆ ఇమేజ్ ప్రాపర్ క్రియేట్ చేయడానికి షీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. సో షీఈస్ మై వన్ ఆఫ్ ది ఫ్రెండ్ ఇన్ ద సెట్. నేను అందరినీ వదలను, బట్ ఎనీవే ఐ హ్యాంగ్ అవుట్ విత్ మార్తాన్, మౌలి, ఎప్పుడు వీళ్ళతోనే తిరుగుతుంటా. సో దివ్యతో ఎక్కువ తిరగను, కానీ విల్ బీ హ్యావింగ్ ఎ కాల్, లాంగ్ 1 hour కాల్ ఎప్పుడు ఉంటుంది. నా పర్సనల్ విషయమైనా ఓకే, ఆమె పర్సనల్ విషయమైనా ఒకటే, మార్చి షేర్ చేసుకున్నాం. సో మీ స్టేటస్ ఏంటి ఇప్పుడు?
సింగిలా, లవ్వా, మ్యారీడా? సింగిలే ఇంకా సింగిలే. లవర్ చిన్న ఇప్పుడు చిన్న ఇంటర్మీడియట్ అయిపోయింది. లేదు, జస్ట్ 27 అంతే. అంతే. ఇప్పుడు 35 దాకా చిన్నపిల్లలే లేండి అందరూ. అంటే ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? మీరు ఎంగ్ ఉన్నారు. నేను చాలా పెద్దదాన్ని. ఎందుకు వచ్చింది ఎంగులేండి? లవర్స్ ఎవరు లేరా? అబద్ధం ఆడద్దు. ఏది మీకు లవర్స్ లేరా? ఇప్పుడు లేరు, ఒకప్పుడు ఉండేవారు. బ్రేకప్. అంతే. మీరు ఇందులో ఒక టాస్క్ ఉంది. అదే మౌళి, అదే కాత్యాయని, ఇద్దరు క్యారెక్టర్ని చెప్రీ ఏజ్ అంటే 15, 16, 17 చూపించాలి. కట్ చేసి జాబ్ చేసి ఇయర్స్ ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళని చాలా మెచ్యూర్డ్గా చూపించాలి. ఇక్కడ బచ్చాగా ఉన్న వాళ్ళు సడన్గా వాళ్ళు అట్లా అయిపోవాలి కదా. దానికి మీరు తీసుకునే ప్రికాషన్స్ ఏంటి? డైరెక్టర్ టెక్నికల్గా చెప్పాలంటే గడ్డం కూడా అది డైరెక్టర్ది, అతని ఇన్పుట్. అతను మౌలి ఆల్సో పుట్ సమ్ గెయిన్ సో ఆన్ వెయిట్. నా టెక్నికల్గా ఏం చేశానంటే వి షార్ట్ ఇట్ ఉన్న ఫస్ట్ పోర్షన్ ఆఫ్ ది ఫిల్మ్ షార్ట్ ఇన్ స్పెరికల్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ లెన్స్, స్పెరికల్ లెన్సెస్. సో అది కొంచెం మనకి జనరల్ ఏదైతే స్టోరీ ఫ్రమ్ ద ఇంటర్మీడియట్ టు ఫ్రమ్ బిఫోర్ గోయింగ్ బెంగళూరు వరకు స్పెరికల్ షూట్ చేసాం. వేరెవర్ ఆఫ్టర్ బెంగళూరు ఈ ఎంగేజ్మెంట్ సీక్వెన్స్ వి షార్ట్ ఇట్ అనమార్ఫిక్ లెన్సెస్. సో అది కొంచెం ఏంటంటే కొంచెం కైండ్ ఆఫ్ స్ట్రెచ్చి ఫీల్ ఉంటుంది ఇమేజ్. చూడడానికి చిన్నగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం మేబీ వాళ్ళు కొంచెం పెద్దగా కొంచెం అనిపిస్తుంది. అంటే కైండ్ ఆఫ్ లెన్సింగ్ మనం ట్రీట్మెంట్ కొంచెం చేంజ్ ఓవర్ కోసం. సో ఎట్లా మౌలి వెయిట్ గెయిన్ చేసిండు అట్లా నేను కూడా విజువల్గా కొంచెం స్పెరికల్ నుంచి అనమార్ఫిక్కి ట్రీట్మెంట్ చేశాను. సో ఏదైతే ఎంగేజ్మెంట్ పోర్షన్ చూస్తున్నారో సో దాంట్లో కొంచెం కైండ్ ఆఫ్ బల్కీ ఫీల్ ఉంటారు. అండ్ ఆల్సో డిఫరెంట్ ప్రొజెక్షన్ ఉంటుంది దానిలో ఆ పోర్షన్ ఆఫ్ షూటింగ్ వరకు. ఓకే. మౌలి అంత తక్కువ టైంలో వెయిట్ గెయిన్ ఎలా అయ్యారు పాపం? ఏం 1 month గ్యాప్ ఇచ్చాము. 1 month చాలా తక్కువ టైం. తిన్నా మండికి వెళ్ళి తింటే గెయిన్ అయ్యాడులే. మీరు అందరూ అయ్యారు ఆయనతో పాటు? అంతే. మా డైరెక్టర్ అయితే మండిల్ ఫ్యాన్. అంటే ఈరోజు తింటాడు, రేపు నుంచి మానేయాలి మండిల్, అసలు డైట్ మెయింటైన్ చేస్తా, నీట్గా ఉంటా, జిమ్కి వెళ్తా అదే అంటాడు. నెక్స్ట్ డే నైట్ మండికి వెళ్తాం, ఫుల్ టైర్డ్ ఉంది నాకు, మండికి వెళ్తాం అని అంటారు. సో అట్లా మందు మానేసే వాళ్ళు ఇదే అంటారు రోజు. ఇంకా రేపటి నుంచి నేను మందు తాగను. మందు బ్యాచ్ ఏం కాదు, మండిల్ బ్యాచ్. సేమ్ మందు బ్యాచ్ లాగా మండి బ్యాచ్ మీది. అవును. అండ్ మీ కెరీర్ అంతా చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా దేవర లాంటి సినిమాకి చేశారంటే ఒక సీరియస్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇదేమో కంప్లీట్ ఒక ఫ్రెండ్స్తో, కాలేజ్ ఫ్రెండ్స్తో ట్రావెల్ చేసినట్టుగా ఉంది కదా. ఏ టైప్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ క్రియేటివ్ బ్రెయిన్ని ఇంకొంచెం ఎక్కువగా క్రియేటివ్గా వర్క్ చేసేలాగా చేస్తుంది మీ ఎక్స్పీరియన్స్లో? ఇప్పుడు వర్కింగ్ అట్మాస్ఫియర్ ఎట్లయినా ఆన్ స్పాట్లో టెన్షన్ ఉంటుంది. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అయినా ఏదైనా ఆన్ స్పాట్లో మనకి పాసిబుల్ ఇప్పుడు ఉన్నది తీసుకురావడానికి మనం ఎక్కడైనా ఒకటే. సో దాంట్లో సర్కిల్ మైండ్ సెట్ వరకు ఈ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఇప్పుడు కొలాబరేటివ్ అట్మాస్ఫియర్ వర్క్ అంటే అది ఇంకా బెటర్ ఉంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా టీంతో వర్క్ చేసినప్పుడు మనం రెస్ట్రిక్టివ్గా వాళ్ళు చెప్పింది మాత్రం చేస్తూ ఒక కొలాబరేటివ్ వర్క్ ఉంటే ఎక్కడైనా ఒక మంచి ప్రోడక్ట్ వస్తుంది. మీరు ఇక్కడ వాళ్ళు కాదు కానీ తెలుగు అంతా ఎప్పుడు నేర్చుకున్నారు? లేదు, మదర్ టంగ్ తెలుగు, బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ చెన్నై అంతే. సో ఎప్పుడో విజయవాడ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. దెన్ సమ్ ఫిల్మ్స్ బ్రాట్ మీ బ్యాక్ టు హైదరాబాద్ అంతే. ఓకే. మీకు సినిమాకి సంబంధించి అంతా చెన్నైలోనేనా మీరు నేర్చుకున్నంత వర్క్? నా కాలేజ్ అక్కడే చేశా, స్కూలింగ్ అక్కడే చేశా. నేను కాలేజ్ కంప్లీట్ చేసి 3 monthsలోనే నేను అసిస్టెంట్గా జాయిన్ చేశా. సో ఐ డోంట్ వాంట్ టేక్ బ్రేక్. సో ఖచ్చితంగా నేను ఇదే అవ్వాలి అని నేను చాలా రోజులకి స్టిక్ ఆన్ అయినాను కాబట్టి సో అది వర్క్ అయింది అనుకుంటున్నాను. దేవరా డిఫరెంట్ మూవీ, అంతా సముద్రం లాగా చూపిస్తే విజువల్స్ ఒక డార్క్గా కొన్ని చూపించాలి. అండ్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చూడడం ఎలా అనిపించింది? ఎన్టీఆర్ గారిని కలిసారా? కలిసాము, రోజు షూట్లు వస్తాం కదా. సో అంటే అది ఇప్పుడు నేను బేసిక్లీ దట్ వాస్ యాక్సిడెంటల్ మూమెంట్ టు వర్క్ ఆన్ దేవరా. సో నేను యువరాజ్ గారితో ఉంటే యువరాజ్ గారు సజెస్ట్ మీ టు నువ్వు, ఎందుకంటే రండి సార్ రత్నవేల్ గారు అసోసియేటే యువరాజ్ గారు కూడా. సో నువ్వు అక్కడ వెళ్ళు, వాళ్ళ టీం ఎవరో లేరంట, సో యూ గో అండ్ వర్క్ దేర్ ఫర్ సమ్ టైమ్ అని చెప్తే నేను ఓకే ఫైన్ నుంచి నేను వెళ్ళా. బికాస్ అంతకుముందు వరకు అట్లా నుంచి లార్జ్ స్కేల్ సినిమా అంత పెద్ద బిగ్ ఒక Tier 1 హీరోస్తో వర్క్ చేసింది అయితే అదే ఫస్ట్ టైం. సో ఎన్టీఆర్ గారితో. సో ఆ ఫిల్మ్ అయితే అంత పెద్ద సెట్, అంత పెద్ద ఫ్లోర్స్, CG విజువలైజేషన్, వాళ్ళ కాన్సెప్ట్స్, ఐడియాస్ అన్నీ చాలా వాస్ట్ ఉండే.
ఎట్లా పాసిబుల్ చేశారు, ఎట్లా ఈ లైటింగ్ ఎట్లా ఉంటుంది, సో అంత వాస్ట్ ఏరియాకి లైటింగ్ ఎట్లా చేయడం. సో దట్ వాస్ గ్రేట్ లెర్నింగ్ ఫర్ మీ. సో అండ్ ఆల్సో ఆన్ సెట్ ఎన్టీఆర్ గారితో వర్క్ చేయడం, సో కూల్, హీ సో కూల్. కూల్ అల్లరి, చాలా అలాగే అల్లరి ఉందా? చాలా మంది ఈ సో కూల్ అండ్ సో ప్రొఫెషనల్. సో అంటే ఇప్పుడు మనం ఒక సింగిల్ టేక్ చూసి అంటే ఇప్పుడు ఒక యాక్షన్ సీక్వెన్స్ చూస్తాం, సో ఒక ప్రాక్టీస్ చూస్తారు, నెక్స్ట్ టేక్ ఓకే ఉంటుంది. సో అట్లా చాలా రిఫైన్డ్ కైండ్ ఆఫ్ వర్క్ స్టైల్. సో మంచిగా అనిపించింది ఆయనతో. ఎందుకంటే నేను కూడా నాకు కొన్ని ఛాన్స్ దొరికింది ఆయనని షార్ట్స్ చేయడం, నేను ఒక కెమెరా ఆపరేట్ చేయడం, ఎందుకంటే ఆపరేటివ్ అని వెళ్ళిన, సో కొన్ని షార్ట్స్ చేయడం కొంచెం కుదిరింది. ఇప్పుడు లిటిల్ హార్ట్ సక్సెస్తో మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి కదా, మార్తాండ గారి మీద మరి అది ఎవరి వింగ్లో క్రాఫ్ట్స్లో 24 క్రాఫ్ట్స్లో అందరి మీద మీరు ఏం చేశారంటే లిటిల్ హార్ట్స్ అనగానే ఓకే అని ఒకటి వచ్చింది. ఇది ఎలా తీసుకుంటున్నారు? ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నారా? అరే అని ఒక భయం అవుతుందా? నాకు ఇప్పుడు వచ్చింది గుర్తింపు అని ఒక ప్రౌడ్ ఉందా? ఎగ్జాక్ట్లీ ఏ మూమెంట్లో ఉన్నారు? ఫస్ట్ మంచి ప్రాజెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకున్న అప్పులు ఖర్చులంతా సాల్వ్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఉన్నాయా? ఉంటాయి అందరికి నార్మలే కదా. సో ఇప్పుడు లిటిల్ హార్ట్స్ ఇట్స్ జస్ట్ వన్ స్టెప్. సో దాంతోపాటు మనకు వచ్చే ఇది ఇప్పుడు ఇట్స్ అ కైండ్ ఆఫ్ హోప్ ఫర్ మీ. లిటిల్ హార్ట్స్ చేసే ముందు ఇది ఫ్రమ్ ది ఫస్ట్ డే ఒక కోరికనే, ఇప్పుడు ఖచ్చితంగా థియేటర్ రిలీజ్ అవ్వాలి, ఖచ్చితంగా హిట్ అవ్వాలి, కంపల్సరీ హిట్ అవ్వాలి అని నాకు మార్తాండకైతే కైండ్ ఆఫ్ మేనిఫెస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. బికాస్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ హోప్. ఇప్పుడు ఎట్లా అంటే ఈ సినిమా అయిపోయి నెక్స్ట్ సినిమాకి నేను మళ్ళీ వెతుక్కోవాలి అనే స్పేస్ రాకూడదు అని, బిల్డ్ అవ్వాలి అని అందరూ కోరుకుంటాం. సో అట్లానే ఇప్పుడు అందరికీ ఒక పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, అందరికీ ఇష్యూస్ ఉంటుంది, బట్ స్టాండింగ్ ఆన్ దర్ కెరియర్ అనేది ఇట్స్ సో ఇంపార్టెంట్. సో సమ్మో అని చెప్పను, ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక మ్యాజిక్, వన్ నైట్ మూమెంట్ మ్యాజిక్లా. 4th ప్రీ రిలీజ్, 5th రిలీజ్, సో దాని తర్వాత ఇంత రెస్పాన్సెస్, ఇంత లవ్. చాలా సినిమాటోగ్రాఫర్స్, చాలా మంది అంటే డైరెక్టర్స్ కైనా చాలా సినిమాటోగ్రాఫర్స్ వచ్చి మనం మాట్లాడదాం, మనం కలుద్దాం అంటున్నారు. సో అది సో కో టెక్నీషియన్ రెస్పెక్ట్ ఇవ్వడం బాగుంది. సో దీని తర్వాత ఒక మంచి ఆఫర్ కోసం మేము అందరూ వెయిట్ చేస్తాం. సో అది వస్తూనే ఉంది. సో వి విల్ టేక్ అ గుడ్ ప్రాజెక్ట్. సూర్య, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అంటే టీం అంతా ఒక జీల్, ఏదో సాధించాలి, ప్రూవ్ చేసుకోవాలి. సరే ఎకనామికల్ సక్సెస్ అనేది పక్కన పెడితే మా క్రాఫ్ట్లో మేము ఏంటి అనేది, మీరు, మౌళి, మార్తాండ, శ్రీధర్ అందరూ యంగ్స్టర్స్ కదా, మంచి సక్సెస్ వచ్చింది. దీన్ని హోల్డ్ చేయడం అనేది నెక్స్ట్ కష్టం. దానికి ఎవరైనా గైడెన్స్ ఉన్నారా మీకు? ఇప్పుడు నేను నా డిఓపి ఆయన మా గురు యువరాజ్ సార్. సో ఐ విల్ టాక్ విత్ హిమ్, ఐ విల్ టాక్ విత్ సో మెనీ పీపుల్. సో ఎవరైతే నాకు ఈ ప్రాజెక్ట్ సజెస్ట్ చేశారు, బిట్టు అని, ఈస్ కైండ్ ఆఫ్ అ బ్రదర్ ఫర్ మీ. సో ఆయన టూ మెనీ ఐ గెట్ సజెషన్ ఫ్రమ్ టూ మెనీ పీపుల్. బికాస్ ఇప్పుడు నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ కొంచెం ఏదైనా ఒక కైండ్ ఆఫ్ వన్ స్టెప్ హైడ్ అనేది మనం చేయాలి. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ కెరియర్ గ్రోత్, రైట్? సో దానికోసమే ఈ సక్సెస్ వచ్చింది. సో దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం. ఫైనల్గా మా ఛానల్ నుండి ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా? చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేసిన మా డిఓపి టీం ఉన్నారు. సో ఫిల్మ్లో నేను వాళ్ళకి టైటిల్స్ కార్డ్ చేసినప్పుడు కూడా ఫ్యూచర్ సినిమాటోగ్రాఫర్స్నే వేసాను. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ దెమ్ టు బీ నెక్స్ట్ స్టెప్, వాళ్ళు కూడా రావాలి. సో వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్లో వర్క్ చేశారు కాబట్టి చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో ఐ వాంట్ టు థ్యాంక్ మై టీమ్, నాగరాజ్, గణేష్, నితిన్, వినయ్, తర్వాత రామ్, శివ అండ్ ఫోకస్ పుల్లర్, వినయ్, చైతన్య అండ్ మై కలరిస్ట్. సో ఈ ప్రాజెక్ట్ లాస్ట్ మినిట్లో కొన్ని ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ వచ్చిన వల్ల లాస్ట్ ఒక 1 వీక్లో గ్రేట్ చేయాలని అవసరం ఉంటే కలరిస్ట్ రాజు చాలా థ్యాంక్స్, అజయ్ అండ్ రెడ్ ఒక టీమ్. సో వాళ్ళకి చాలామంది థ్యాంక్స్. అండ్ ఆల్సో ఐ వాంట్ టు థ్యాంక్ మై హైదరాబాద్ ఫ్రెండ్స్. సో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళ రూమ్లోనే నన్ను స్టే చేయం పెట్టుకున్నారు. సో దే గేవ్ మీ అ హోమ్ కైండ్ ఆఫ్ అ ఫీల్. సో రాకేష్, సుమంత్, సో ఎవ్రీవన్ మేబీ మర్చిపోయి ఉంటే ఏమో తెలియదు కానీ, బట్ ఇంకా ఎవరెవరితో నాకు హెల్ప్ చేశారో వాళ్ళకి ఎప్పుడు అంటే థియేటర్లోనే వాళ్ళకి అంతే. ఎందుకంటే నేను
మన ఈ సక్సెస్ టూర్ అని తెలంగాణ టూర్ వెళ్ళాము. ఎట్లా అనిపించిందంటే ఒక కైండ్ ఆఫ్ ఖమ్మంలో ఒక థియేటర్ లాస్ట్ నైట్ షోకి వెళ్ళాం. సో వెళ్తే నేను అంటే అందరూ వీళ్ళు థియేటర్ విజిట్ ఇచ్చి సినిమా నాపి వీళ్ళు మాడేసి వెళ్ళిపోయారు. టిల్ ద క్లైమాక్స్ మీన్ మార్తాండ్ ఏమో ఫ్రంట్ కింద కూర్చున్నాడు. నేను బాల్కనీకి వచ్చి ప్రాజెక్ట్ రూమ్ అంటే ప్రాజెక్ట్ రూమ్ నుంచి సినిమా చూశాను. సో అప్పుడు ఆ థియేటర్ ఆపరేటర్ ఉంటే ఎట్లా ఉంది సినిమా బాగుందా అని అంటే, సార్ పడిపడి నవ్వుతున్నారు సార్. ఓ సూపర్ సూపర్ సూపర్. సరే ఏంటి ఎక్కడి నుంచి మీకు నచ్చింది అని అంటే, సో సార్ ఆ బెంగళూరు షిఫ్ట్ ఉంది కదా సార్, బెంగళూరు నుంచి వచ్చి అతను ఆపరేటర్ కూడా కాదు, మేబీ ఆ ప్రాజెక్ట్ రూమ్ క్లీనర్గా ఆ థియేటర్ మెయింటెనెన్స్లో ఉన్నాడు అనుకుంటా. చాలా రూటెడ్ థియేటర్ అది ఖమ్మంలో, శ్రీనివాస అని. సో అక్కడ ఆ ప్రాజెక్ట్ నుంచి చూస్తుంటే ఒక ఫీల్ ఉంటే, సో అది ఆల్సో హౌ యూ ఎక్స్ప్రెస్ దిస్. సో ఫ్రమ్ ద బెంగళూరు పోర్షన్ సార్ ఇక్కడ నుంచి ఎక్కడో వెళ్ళిపోయింది సార్, ఎంజాయ్ చేస్తున్నారు సార్, సూపర్ ఉంది సార్, సూపర్. సార్ అన్న నేనే డిఓపినా, అవునా అన్న సూపర్ ఉందన్న, ఇక్కడ నుంచి చాలా బాగుంది అన్నీ మస్త్ అనిపిస్తుంది, సూపర్ సూపర్ అని అంటుంటే సో హ్యాపీ, ఫెల్ సో హ్యాపీ. ఇండియా సినిమా వరల్డ్ వైడ్గా పేరు తీసుకొచ్చింది. అండ్ పెద్ద సినిమాలే కాకుండా ఇలాంటి సినిమాలు అంటే ఓన్ చేసుకునేలాగా మనల్ని కానీ ఒక హీరోని చూడట్లేదు. మీరే ఒక హీరో అయితే ఎలా ఉంటుంది, మీరే ఒక హీరోయిన్ అంత ఓన్ చేసుకునే సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీ, ఇటువంటి చిన్న సినిమాలైనా ఇలా చేయాలని, చాలా గొప్ప పొజిషన్కి వెళ్ళాలని, మీరు కూడా మీ డ్రీమ్ ఎవరైతే డిఓపి ఉన్నారో ఆ స్థాయికి మీరు చేరాలని, అవార్డ్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అండ్ నెక్స్ట్ ఇంకో సినిమా హిట్ అవుతే నాకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇవ్వాలి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.